సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లాగానే యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సరైన గైడెన్స్ ఏం కావాలి అనేది ఇంటెన్సివ్ R&D టీమ్ ఉంటుంది AKSIS అకాడమీలో. సీనియర్ అకాడమిషియన్స్ బ్యూరోక్రాట్స్తోని మేము టీజీపీఎస్సీకి అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీకి ఎగ్జామినేషన్లో సక్సెస్ రేషియో పెంచాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, దీనిపైన ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి స్టూడెంట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళు రెడీ అయ్యేటట్టు మా కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది. మాకు సివిల్స్లో కూడా ఎవ్రీ ఇయర్ చాలామంది ఆస్పిరెంట్స్ ర్యాంకర్స్గా మారుతారు. అదే పంతాలో టీజీపీఎస్సీ ఈరోజు రిలీజ్ చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఒక 10-15 డేస్ బ్యాక్ మెరిట్ లిస్ట్ మార్క్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈరోజు వచ్చిన GRLలో చూసుకుంటే మోర్ దాన్ 60 స్టూడెంట్స్ క్లియర్డ్ విత్ టాప్ మోస్ట్ ర్యాంక్స్ ఫ్రమ్ AKSIS అకాడమీ. సో మా టీం యొక్క సైంటిఫిక్ అప్రోచ్ అట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో ప్రతి స్టూడెంట్ ఒక యూనిక్ ఆస్పెక్ట్లో చూసి వాళ్ళకున్న స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడము, వాళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఏం చేస్తే కంటెంట్లోనా లేదా మోటివేషన్ లెవెల్లోనా లేదా ఆన్సర్ రైటింగ్లోనా, సో వాట్ ఆస్పెక్ట్ అప్లికేషన్లో ప్రాబ్లం అవుతుందా, కాన్సెప్ట్లో ప్రాబ్లం అవుతుందా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి అదే రిజల్ట్ మనం ఈరోజు చూస్తున్నాము. చాలామంది ఆస్పిరెంట్స్ సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 ఆఫీసర్స్గా, డెప్యూటీ కలెక్టర్స్గా, రేపు డిఎస్పీలుగా లేదా CTOలుగా వీళ్ళకు ఒక మంచి జాబ్ సాధించినందుకు మాకు సంస్థ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్కి మరియు ఆ స్టూడెంట్స్కి వాళ్ళు ఎంతో కఠోరమైన శ్రమ, వాళ్ళ హార్డ్ వర్క్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డెడికేషన్ వల్ల వాళ్ళు సక్సెస్ సాధించారు. మా పాత్ర వాళ్ళని రైట్ డైరెక్షన్లో రైట్ ఓరియంటేషన్తో ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించడానికి వాళ్ళకు రైట్ పర్స్పెక్టివ్ ఇస్తే, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లాగానే యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సరైన గైడెన్స్ ఏం కావాలి అనేది ఇంటెన్సివ్ R&D టీమ్ ఉంటుంది AKSIS అకాడమీలో. సీనియర్ అకాడమిషియన్స్ బ్యూరోక్రాట్స్తోని మేము టీజీపీఎస్సీకి అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీకి ఎగ్జామినేషన్లో సక్సెస్ రేషియో పెంచాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, దీనిపైన ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి స్టూడెంట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళు రెడీ అయ్యేటట్టు మా కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది. మాకు సివిల్స్లో కూడా ఎవ్రీ ఇయర్ చాలామంది ఆస్పిరెంట్స్ ర్యాంకర్స్గా మారుతారు. అదే పంతాలో టీజీపీఎస్సీ ఈరోజు రిలీజ్ చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఒక 10-15 డేస్ బ్యాక్ మెరిట్ లిస్ట్ మార్క్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈరోజు వచ్చిన GRLలో చూసుకుంటే మోర్ దాన్ 60 స్టూడెంట్స్ క్లియర్డ్ విత్ టాప్ మోస్ట్ ర్యాంక్స్ ఫ్రమ్ AKSIS అకాడమీ. సో మా టీం యొక్క సైంటిఫిక్ అప్రోచ్ అట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో ప్రతి స్టూడెంట్ ఒక యూనిక్ ఆస్పెక్ట్లో చూసి వాళ్ళకున్న స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడము, వాళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఏం చేస్తే కంటెంట్లోనా లేదా మోటివేషన్ లెవెల్లోనా లేదా ఆన్సర్ రైటింగ్లోనా, సో వాట్ ఆస్పెక్ట్ అప్లికేషన్లో ప్రాబ్లం అవుతుందా, కాన్సెప్ట్లో ప్రాబ్లం అవుతుందా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి అదే రిజల్ట్ మనం ఈరోజు చూస్తున్నాము. చాలామంది ఆస్పిరెంట్స్ సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 ఆఫీసర్స్గా, డెప్యూటీ కలెక్టర్స్గా, రేపు డిఎస్పీలుగా లేదా CTOలుగా వీళ్ళకు ఒక మంచి జాబ్ సాధించినందుకు మాకు సంస్థ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్కి మరియు ఆ స్టూడెంట్స్కి వాళ్ళు ఎంతో కఠోరమైన శ్రమ, వాళ్ళ హార్డ్ వర్క్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డెడికేషన్ వల్ల వాళ్ళు సక్సెస్ సాధించారు. మా పాత్ర వాళ్ళని రైట్ డైరెక్షన్లో రైట్ ఓరియంటేషన్తో ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించడానికి వాళ్ళకు రైట్ పర్స్పెక్టివ్ ఇస్తే